క్వషన్ త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీడియమ్స్ కెన్ సౌండ్ నాట్ ట్రావెల్? ధ్వని ఈ క్రింది ఏ మాధ్యమం ద్వారా ప్రయాణించలేదు? ఇక్కడ మనకి సౌండ్ అనేది ఎలా ట్రావెల్ అవుతుందంటే మనకి ఇది లాంగిట్యూడినల్ వేవ్స్తో ట్రావెల్ అవుతుంది. సో లాంగిట్యూడినల్ వేవ్స్లో మనకి ఈ టాప్లో ఉంటాయి కదా, సో వీటిని మనం ఏమంటామంటే కంప్రెషన్. మరి వీటిలో ఫ్లాట్గా ఉన్నాయి కదా, సో వీటిని మనం ఏమంటామంటే రిఫ్రాక్షన్. సో ఇవి రిలాక్స్డ్ అన్నమాట. ఇవి లాంగిట్యూడినల్ వేవ్స్ కదా. మరి ఇంకా ఏముంటాయి మనకి ట్రాన్స్వర్సల్ వేవ్స్. మరి ఇవి ఎలా ట్రావెల్ అవుతాయో ఇవి డయాగ్రామ్ చూపిస్తాను మీకు. సో ట్రాన్స్వర్సల్ వేవ్స్ అనేవి మనకి ఇలా వస్తాయి అన్నమాట. సో ఇది స్ట్రైట్ లైన్ అయితే మనకి ఆ ట్రాన్స్వర్సల్ వేవ్స్ ఇలా ట్రావెల్ అవుతాయి. ఇవి లాంగిట్యూడినల్ వేవ్స్ అనేది మనకి ప్యారలల్. సో ప్యారలల్‌గా మూవ్ అవుతాయి మనకి ఇవి. ఇవి ప్యారలల్‌గా సో ఈ సేమ్ డైరెక్షన్‌లో ఇలా డైరెక్షన్‌లో మూవ్ అవుతాయి అన్నమాట మనకి. ఈ ట్రాన్స్వర్సల్ వేవ్స్ అనేది మనకి ఇలా మూవ్ అవుతాయి. ఇప్పుడు ఈ లాంగిట్యూడినల్ వేవ్స్, ట్రాన్స్వర్సల్ వేవ్స్ వీటిలో పోలరైజేషన్ అనేది మనకి లాంగిట్యూడినల్ వేవ్స్‌కి పాసిబుల్ కాదు. ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్స్‌కి ఎందుకు పాసిబుల్ కాదు అంటే, ఇక్కడ ఓన్లీ ట్రాన్స్వర్సల్ లైన్‌కి పాసిబుల్ అవుతుంది. పోలరైజేషన్ అంటే ఇప్పుడు ఒక లైట్ ఉంది. ఈ లైట్ మనకు అన్ని డైరెక్షన్‌లోనూ ట్రావెల్ అవుతుంది కదా. ఇప్పుడు దీనికి ఒక ఫిల్టర్ పెట్టామనుకోండి. ఈ ఫిల్టర్ తర్వాత ఏమవుతుంది? ఇది ఇలా స్ట్రెయిట్‌గానే మూవ్ అవుతుంది ఆ ఫిల్టర్ తర్వాత నుంచి. సో, ఇది లాంగిట్యూడినల్ వేవ్స్ ఆల్రెడీ మనకి అన్ని డైరెక్షన్స్‌లో ట్రావెల్ అవ్వదు కదా మనకి. సో, ఇది పారలెల్‌గా ట్రావెల్ అవుతుంది కాబట్టి దీనికి పోలరైజేషన్ అనే కాన్సెప్ట్ అప్లై అవ్వదు. ఓన్లీ ట్రాన్స్వర్సల్ వేవ్స్‌కి అప్లై అవుతుందనమాట. ఇప్పుడు మనకి ఈ లాంగిట్యూడినల్ వేవ్స్ అనేది వైబ్రేట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ వేవ్. సో, ఇవి ఎలా మూవ్ అవుతాయి మనకి? వైబ్రేషన్ ద్వారా మూవ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు వాక్యూమ్ అంటే మనకి శూన్యం. సో, శూన్యంలో మనకి ఏమీ ఉండదు. గ్యాస్ ఉండదు, మెటల్ ఉండదు, ఫ్లూయిడ్ ఉండదు, లిక్విడ్ ఉండదు. ఏవి ఉండదు కదా! ఏవి ఉన్నప్పుడు మనకి సౌండ్ అనేది ట్రావెల్ అవ్వే పాసిబిలిటీ ఉందంటే లేదు. సో, మన ఆన్సర్ ఏమవుతుంది? వాక్యూమ్ అవుతుంది. ఎందుకంటే ఇవి మనకి ఈ వైబ్రేట్ ద్వారా ట్రావెల్ అవుతాయి కాబట్టి. సో, వీటికి రిలేటెడ్ ఇంకొంచెం కాన్సెప్ట్ మీకు చెప్తాను. సో, సౌండ్ వేవ్స్ ఉన్నాయి కదా! సో, ఫాస్టెస్ట్ ఎలా ట్రావెల్ అవుతాయంటే ఫస్టు మనకి మెటల్. సో, మెటల్ గ్రేటర్ దెన్ నెక్స్ట్ ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ గ్రేటర్ దెన్ మనకి గ్యాస్. ఇది అల్యూమినియం. ఇది వాటర్. ఇక్కడ మనకొక గ్యాస్ ఇచ్చారు. ఈ మూడిట్లో ఫాస్ట్ ఏదంటే మనకి మెటల్ కదా! సో, ఇది ఫాస్ట్. ఇది స్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీరు ఈ ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానెల్ ప్లే లిస్ట్‌లో ఫ్రీ వీడియోస్ అన్నీ మనం అప్‌లోడ్ చేస్తున్నాం. ఒకసారి చెక్ చేయండి.